అనుభవాలు పొంది కూడా చాలా సందర్భాల్లో ఆయా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆయా తుఫాను లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం చాలా చింతపడతాం, ఆందోళన చెందుతాం. అయితే దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా మనతోటే ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఆయా సమస్య వచ్చినప్పుడు మనం మర్చిపోతుంటాం. దేవుడు మన దూరంగా వెళ్ళిపోయాడేమో, దేవుడు మనం విడిచిపెట్టాడేమో అని చెప్పి మనం చాలా ఆందోళన చెందుతూ ఉంటాం. ఈ దినాన చదవబడిన వాక్య సందర్భాలు ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూసినట్లయితే, యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించెను. దేవుడు ఆయన యొక్క యేసుక్రీస్తు ఆయన పరిచయంలో భాగంగా ఆయన మరి వాక్యాన్ని బోధించి అనేకమైన ప్రాంతాలకు ఆయన వెళుతూ ఉండేవారు. దానిలో భాగంగా మరి ఒకనొక దినాన ఆయన వాక్యాన్ని బోధించి ఆయన తనతో ఉన్నవారిని, అదేవిధంగా తన శిష్యులను అద్దరికి వెళ్తారని చెప్పి వారికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆయన అద్దరికి వెళ్తారని ఆయన ఆజ్ఞాపించాడో వీరందరూ కలిసి ఒక పడవలో ప్రయాణం చేయడం ప్రారంభించారు. మరి సముద్రం మీద ప్రయాణము ప్రారంభించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తుని అనేక మంది వెంబడించారు. అయితే వెంబడించిన వారిలో చాలా మంది మధ్యలో ఆయన విడిచి వెళ్ళిపోయారు. చాలా మంది ఆయన విశ్వసించిన వారు, ఆయన హత్తుకున్న వారు చాలా మంది ఉన్నారు. మరి యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో వారికి అనేకమైన మరి పాఠాలు ఆ సందర్భానుసారంగా వారికి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ వాక్య సందర్భాన్ని మనం చూసినప్పుడు 23వ వచనానికి వచ్చేసరికి, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అనే మాట మనం చూస్తాం. వాస్తవానికి ఇప్పుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో పాటు చాలా మంది జన సమూహము అక్కడ ఆయనతో పాటు ఆ పడవలో ప్రయాణం చేశారు. అంటే గమనించండి, యేసుక్రీస్తు తన శిష్యులు ఒక పడవలో ఉన్నారు. అంత మాత్రమే కాకుండా అనేక మంది వేరు వేరు పడవల్లో ఎక్కి యేసుతో పాటు వారు కూడా ముందుకు సాగుతున్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ఏం చెప్పంటే, లెట్ us go to other side, మనం ఆ వైపుకి వెళ్తారని చెప్పి దేవుడు ఇప్పుడు వారికి ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు యేసు తన శిష్యులు ఒక ధోని ఎక్కి వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. అయితే మార్కు సువార్త మనం చూసేసరికి, మార్కు సువార్త 4వ అధ్యాయం మనం చూసినప్పుడు అనేకమైన ధోనులు ఆయన వెంబడించిన అనే వాక్యాన్ని మనం చూస్తాం. చూడండి ఒకసారి, మార్కు సువార్త 4వ అధ్యాయము 35-36 వచ్చారు. ఆదినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలోకి తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. ఇక్కడ గమనించండి, మనం మత్తయి సువార్త చూసినప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులు ఒక ధోనికి వెళ్తున్నారు. అయితే ఆయనతో అంతకు ముందు చాలా మంది అక్కడ ఉన్నారు కదా, వారు కూడా ఆయనతో పాటు ఆ అద్దరికి వెళ్ళడానికి వేరు వేరు ధోనుల్లో వారు కూడా ఎక్కి ఇప్పుడు ప్రయాణం ప్రారంభించారు. ఇప్పుడు ఈ సముద్ర ప్రయాణంలో యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు మరికొన్ని ధోనులు కూడా యేసుక్రీస్తు యొక్క ధోనును వెంబడిస్తూ ముందుకి వెళుతున్న సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆ యొక్క సముద్ర ప్రయాణంలో మరి యేసుక్రీస్తు ధోని, మిగతా ధోనులు కూడా ప్రయాణం చేస్తున్నాయి. ఈ ప్రయాణం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అకస్మాత్తుగా అక్కడ తుఫాను చెలరేగినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే తుఫాను చెలరేగిందో ఆ సమయంలో శిష్యులు చాలా ఆందోళన చెందుతున్నారు. శిష్యులు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క ధోనిలోనికి నీళ్ళన్నీ వచ్చేస్తుంది. మనం చాలా మంది మరి ఇటువంటి అనుభవం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు
లేకపోతే షిప్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా ఆ యొక్క తుఫాను అకస్మాత్తుగా చెలరేగినప్పుడు అది చాలా కష్టమైన కార్యం. ఎందుకంటే ఆ క్యాప్టెన్ కానీ ఆ ధోని నడుపుతున్న వారు చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే ధోనిలోనికి నీళ్లు వస్తున్నప్పుడు ఆ యొక్క ధోనిను, ఆ పడవను నడపడం అనేది చాలా కష్టమైనది. ఈ అకస్మాత్తుగా ఎప్పుడైతే తుఫాను చెలరేగిందో ఆ ధోనిలోనికి నీళ్లు వచ్చి మునిగిపోతున్న సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. మనం చూసినప్పుడు అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను అని మనం చూస్తున్నాం. అంటే అంతగా ఆ యొక్క అలలు ఆ ధోని మీదకి రావడం ద్వారా ఆ ధోనిలోనికి నీళ్లు విపరీతంగా వచ్చేసినాయి. ఇప్పుడు ధోని మునిగిపోయే పరిస్థితి వచ్చింది. భయంకరమైన అలజడి, తుఫాను చెలరేగింది. గమనించిన ఒకసారి అనుకోని యొక్క ఈ ప్రమాదము, ఈ యొక్క సిచ్యువేషన్ వచ్చేసరికి శిష్యులందరూ కూడా ఒక ఆందోళన వస్తుంటది. చాలా సందర్భాలు మన జీవితంలో కూడా అనుకోని పరిస్థితులు, మన జీవితంలో మరి ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్యానిక్ అవడం అనేది క్వైట్ న్యాచురల్. దానికి ఎవరు కూడా అతీతులు కాదు. ఏ మానవులైనా సరే ఖచ్చితంగా మనము ప్యానిక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం ఆ పరిస్థితులు వచ్చినా కూడా మనం స్థిరంగా నిలబడవలసిన మరి శ్వాస జీవితం మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో అనుభవాలు మనం పొంది ఉన్నప్పుడు ఆ అనుభవాల నుంచి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే అంతకుముందు ఎన్నో కార్యాలు దేవుడు మన పక్షాన చేసినవి మనం చూసాం, మనం విని ఉన్నాం. కాబట్టి మనము ఆయా పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, మనం ఆందోళన చెందకూడదు. ప్రమాదాలు వస్తుంటాయి, సమస్యలు మన మీదకి వస్తుంటాయి, ఊహించిన పరిస్థితులు మన జీవితంలో వస్తుంటాయి. అయితే ఆయా పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో మనము ఆందోళన చెందిపోతుంటాం, కృంగిపోయే పరిస్థితులు మన జీవితంలో వస్తుంటాయి. కానీ విశ్వాసంలో నిలకడగా స్థిరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు శిష్యులు మరి ఆందోళన చెందుతున్నారు, కంగారు పడుతూ ఇక్కడ శిష్యులు యేసయ్యను తొందరగా లేపుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇప్పుడు శిష్యులతో పాటు యేసయ్య ఉన్నాడు. శిష్యులతో పాటు యేసయ్య ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను లేపి ఒక ప్రశ్న వేస్తారు. ఆ మాట మనం చూసినప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూసినట్లయితే ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనను. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎవరు? యేసు శిష్యులు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? నీకేం తెలియట్లేదా? మేము ఎంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎంత కంగారు పడుతున్నామో, ఎంత భయం కలుగుతుందో మాకు. నువ్వేమో చక్కగా నిద్రపోతున్నావు, నీకేమి కూడా చింత లేదా? మేము నశించిపోతున్నాం అని చెప్పి వారు ఆందోళనగా యేసును లేపుతున్నారు. వాస్తవానికి ఇక్కడ యేసయ్య నిద్రిస్తున్నట్టుగా ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. అంటే యేసయ్య ఒక మానవుడుగానే ఆయన ప్రతిదినము కూడా ఆయన యొక్క రోజువారీ జీవితంలో, దైనందిన జీవితంలో ఆయన కూడా అనేకమైన ప్రాంతాలు తిరిగి వాక్యాన్ని బోధిస్తూ అనేకమైన ప్రాంతాలకు ఆయన కాలినడక మీద వెళుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మేబీ ఇక్కడ యేసుక్రీస్తు ఒక శారీరకంగా మరి ఆయనకున్న అలసటను బట్టి అక్కడ ఆ పడవలో ఆయన నిద్రపోతున్నాడేమో ఒకవేళ. అది ఒకటి. రెండోది, ఈయన మరి దైవ కుమారుడు కాబట్టి ఆ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఆయన ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఎందుకంటే మానవుడిగా ఆయన నిద్రపోతున్నాడు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా ఆయన ఖచ్చితంగా తెలుసు అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు శిష్యులు ఆందోళన చెందుతారు, ఎందుకంటే నీళ్లు వచ్చి ఆ పడవలో పడిపోతున్నాయి, ఆ నీళ్లు వచ్చి వీళ్ళు భయపెడుతున్నాయి. ఆ సమయంలో ఈ శిష్యులు భయపడిపోయి యేసుని ప్రశ్నిస్తున్నారు. యేసుని అడిగిన మాట చూసినప్పుడు, యేసు బోధకుడా మేము నశించిపోతున్నావు, నీకు చింత లేదా? నువ్వు నిద్రపోతున్నావు ఎక్కడ అని చెప్పి
ఇక్కడ శిష్యులు యేసుని ప్రశ్నించిన సందర్భాలు మనం చూస్తాం. చాలా సందర్భాలు మనం దేవుని కార్యాలు ఎన్నో మన జీవితంలో అనుభవాలు పొందిన తర్వాత కూడా, చూచిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో మనము అవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవునిలో మనం స్థిరంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు కూడా మన జీవితంలో ప్రమాదాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రావచ్చు ఖచ్చితంగా. ఆ పరిస్థితులు కూడా మనము స్థిరంగా నిలబడేవారుగా ఉండాలి. అంతేకాని ఈ విధంగా ఆందోళన చెంది యేసయ్యని ప్రశ్నిస్తాను, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి ఇక్కడ యేసయ్యని ప్రశ్నించిన సందర్భాలు చూస్తాం. అదేవిధంగా పాత నిబంధనలో కూడా ఇంకొక సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుడు వారిని ఆ యొక్క ఐగుప్తు నుంచి నడిపిస్తున్న ఆ తరుణంలో కూడా ఇశ్రాయేలు కూడా మరి మోషేని మరి ప్రశ్నించిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐగుప్తు నుంచి విడుదల చేసి ఇప్పుడు మోషే వారు నడిపిస్తున్న సమయంలో, వీరు ముందుకు పెడుతున్న సమయంలో ఒక్కసారిగా మరలా ఐగుప్తు యొక్క రాజు ఫరో, ఐగుప్తు సైన్యం మరలా వీరిని వెంటాడుతున్న సమయంలో, వీరి ముందే ఎర్ర సముద్రం ఉన్నది, వెనకాలే వీరు తరుగుతున్న ఆ సందర్భంలో, ఆ సమయంలో మోషేను ఉద్దేశించి ఆనాడు ఇశ్రాయేలు కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మని రక్షించవా అని చెప్పి ఇక్కడ ఇశ్రాయేలీయులు మోషేతో ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం చూసిన శిష్యులు యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నారు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పి యేసుని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు మోషేను ప్రశ్నిస్తున్నారు, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా. గమనించండి, మన జీవితంలో ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎన్ని గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు, ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి కళ్ళు ఎదుటి జరిగినాయి. ఐగుప్తుల మీదకి ఆ తెగులు వచ్చినప్పుడు దేవుడు వారిని క్షేమాన్ని అనుగ్రహించాడు ఇశ్రాయేలుకి. ఈ 10 తెగుళ్ళు అద్భుతాలు చూసిన ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త సమస్య అంటే, వెనకాల ఆ యొక్క ఫరో అతని సైన్యం వస్తుంటే ఇప్పుడు మోషేతో ఏమంటున్నారంటే, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించడం ఇక్కడికి అని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ శిష్యులు కూడా యేసయ్య వారి బోట్లోనే ఉన్నాడు. ఇక్కడ వేరే బోట్స్ ఉన్నాయని మనం అనుకున్నాం కదా. ఒకవేళ యేసయ్య వేరే బోట్లో ఉన్నట్లయితే మీరు కొద్దిగా ప్లానింగ్ అయినా కొద్దిగా అర్థం ఉంది. మనం గమనించిన మార్చి మనం చూసాం, ఇంకా చాలా బోట్స్ యేసయ్య బోట్ తో పాటు వెంబడిస్తున్నాయని మనం చూసాం. ఇప్పుడు యేసయ్య ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ దేర్ బోట్. వారి యొక్క పడవలో యేసు ఉన్నాడు. వారి పడవలో యేసు ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య వారితో ఉన్నాడు కాబట్టి, యేసయ్య యొక్క గొప్పతనాన్ని, యేసయ్య యొక్క గొప్ప కార్యాన్ని చూచిన వారు. ఎందుకు ఆ మాట నేను తెలియజేస్తున్నానంటే, 8వ అధ్యాయం మత్తయి సువార్త చూసినప్పుడు there were so many miracles took place. యేసు ద్వారా అనేక అద్భుత కార్యాలు అదే అధ్యాయంలో ఆయన చేస్తున్నాడు. ఆల్మోస్ట్ there are 4 incidents took place in the Matthew chapter 8. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చూసినప్పుడు 4 అద్భుతమైన కార్యాలు. ఎందుకంటే మనం ఈ వాక్య భాగం చూస్తున్నాం మత్తయి సువార్త 23 నుంచి 27 దాకా మనం చూస్తున్నాం. ఈ మత్తయి సువార్తలోనే 4 ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు, యేసు చేసిన కార్యాలు మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు ఒక కుష్ఠరోగిని యేసు స్వస్థపరిచాడు. ఆ కార్యాన్ని వారు చూశారు. 2వ చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 వచనాలు చూసినప్పుడు ఒక శతాధిపతి యొక్క దాసుని యేసు స్వస్థపరిచినట్టుగా మనం చూసాం. ఒకటి కుష్ఠరోగిని స్వస్థపరిచినట్టుగా మరి యేసు స్వస్థపరిచిన సందర్భాన్ని మనం చూసాం. అది శిష్యులు వారి ప్రత్యక్ష సాక్షులు. శతాధిపతి యొక్క మరి దాసును స్వస్థపరిచినట్టుగా శిష్యులు ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నారు. 3వ చూసినప్పుడు యేసు శిష్యుల్లో ఒకరైన పేతురు యొక్క అత్తకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆ పేతురు అత్తను స్వస్థపరిచినట్టుగా దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త 14-15 వచనం మనం చూస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనం చూసినప్పుడు ధైర్యము పట్టిన వారిని యేసు యొద్దకు తీసుకొచ్చినప్పుడు యేసు వారిని స్వస్థపరిచినట్టుగా ఈ వాక్య సందర్భంలోనే మనం చూస్తున్నాం.
అంటే the series of things happened in this chapter. ఈ యొక్క అధ్యాయంలోనే 4 కార్యాలు యేసుక్రీస్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆఫ్టర్ హ్యావింగ్ ఆల్ దిస్ experiences, but still these disciples, they are panic in that situation. ఆ పరిస్థితిలో ప్యానిక్ అయ్యి యేసుని ప్రశ్నిస్తున్నారు, మేము నశించిపోతున్నాము, చింత లేదా అని వారు యేసుని ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. సో గమనించండి, ఈరోజు మనందరి యొక్క జీవితంలో మనందరి చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా అలజడిగా ఉన్నది కదా, దానికి నో డౌట్, ఎవరు కూడా దానికి అతీతులు కాదు. వీఆర్ ఇన్ ఏ సిచ్యువేషన్, వీఆర్ ఆల్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ స్టేట్. మనందరం కూడా గందరగోళ పరిస్థితులు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితుల్లో మనమందరం కూడా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేవుని యొక్క కార్యాలు చూసిన మనము, దేవుని యొక్క కార్యాలు విన్న మనం నిలకడగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఈ విధంగా మనం మాట్లాడేవారు అనుకోండి. ఇక్కడ శిష్యులు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే వారు విశ్వాసంలో నిలకడగా లేరు, విశ్వాసంలో బలహీనంగా ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఇక్కడ శిష్యులు పలుకుతున్నారు. ఆనాడు మరి ఇశ్రాయేలీయులు కూడా ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని తీసుకుని వచ్చారా అని చెప్పి మోషేని ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా ఇటువంటి సిచ్యువేషన్ లో ఒకసారి ఆలోచించి, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో, ఇటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు నీవు నేను కూడా ఈ విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. మధ్యన ఏమో ఎప్పుడు చనిపోతాం అని చెప్పి మరి చాలా మంది నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు. అందరం కూడా చచ్చిపోతాం ఖచ్చితంగా, ఇది ఇంకా ముగింపే అనుకుంటూ. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు మనం విడిచిపెట్టాడు. ఆ శిష్యుని యొక్క బోధలోనే యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు సర్వాంతర్యామి, ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. ఈరోజు భూప్రపంచంలో జరుగుతున్న ప్రతి కార్యము ఆయనకు తెలుసు. ఈ భూప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితి ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా విడిచిపెట్టువాడు కాదు అనే విషయాన్ని గమనించాలి. కానీ ఆ శిష్యులైతే వారు అల్ప విశ్వాసంతో, మేము నశించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని చెప్పి అక్కడ యేసుని ప్రశ్నించిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాన్ని నీవు నేను కూడా ఈ విధంగా ఎవరు కూడా మాట్లాడద్దు. దేవుడు ఖచ్చితంగా మనందరం కూడా క్షేమంగా ఉంచుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఈ పరిస్థితుల నుంచి మనల్ని విడుదల చేయబోతున్నాడు. త్వరలోనే ఈ పరిస్థితులన్నీ మారబోతున్నవి అనే విషయాన్ని మనం గమనించాలి. మన జీవితంలో అనేకమైన తుఫాన్లు అనే సమస్యలు వస్తున్నాయి, అనేకమైన విపత్కరమైన పరిస్థితులు రోజు రోజుకి మనం వింటున్నాము, చూస్తున్నాము. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారే, ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారే, చాలా మంది ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారే. ఇవన్నీ పరిస్థితులు వింటున్నాము, చూస్తున్నాము. బట్ స్టిల్ దేవుణ్ణి నమ్మిన బిడ్డలుగా మనం, దేవుణ్ణి ఎరిగిన వారుగా, దేవుని కార్యాలు చూసిన వారుగా మనం నిలకడగా మనం ఉండాలి. కానీ మనం ఏమాత్రం కూడా ఆందోళన చెందకూడదు. ఇక్కడ శిష్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. యేసు బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పి వారిని యేసయ్యను ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ఆయన స్పందించిన మరి ఆ యొక్క సందర్భాన్ని కూడా మనం చూసినప్పుడు యేసయ్య వారి మీద ప్రశ్న వేస్తారు. ఎందుకంటే వారు ఆందోళనతో, ఆ యొక్క భయంతో యేసయ్యను ప్రశ్నించిన ఆ సందర్భంలో యేసు కూడా వారిని ప్రశ్నిస్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా యేసు ప్రశ్నిస్తున్నాడు అని వారితో చెప్పారు. చూసారా, యేసు ప్రశ్నిస్తున్నాడు. యేసు వెంటనే లేచాడు. ఆయన లేచిన తర్వాత తన శిష్యులు ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు? నమ్మిక మీకు లేదా అని చెప్పి యేసు సూటిగా వారిని ప్రశ్నిస్తున్నాడు. ఇదేనా ఆ మాటలు నీకు నాకు వర్తిస్తున్నాయి. ఈరోజు ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నాం.
కానీ గమనించండి, యేసు మనతో ఉన్నాడు. యేసు మన జీవితం అనే బోట్లో మనతో ఉన్నాడు. ఆయనతో పాటు మనం కలిసి మనము ప్రయాణం చేస్తున్న ఈ విశ్వాస యాత్రలో. అయితే తుఫాను చెలరేగింది, విపత్తులు మన మీదకి వస్తున్నాయి, అనేకమైన ఆందోళన పరిస్థితులు మన జీవితం మీదకి వస్తున్నాయి. అయితే స్టిల్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ట్రస్ట్ అపాన్ గాడ్. దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మనతోటే ఉన్నాడు, ఆయన మన ప్రక్కనే ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఆందోళన చెందవలసిన పని లేదు, మనం ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు ఆయన నమ్ముతున్నప్పుడు. కానీ ఇక్కడ కాంట్రాస్ట్ కనబడుతుంది. ఇక్కడ వారిలో భయం కనబడుతుంది, వారిలో నమ్మిక లేదు. అందుకే యేసు వారిని ప్రశ్నిస్తున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు నమ్మిక లేకున్నారా అని చెప్పి యేసు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజు ఈ మాటలు మనందరూ కూడా వర్తిస్తాయి. ఈరోజు నీవు నేను కూడా భయపడుతున్నామా? ఈ పరిస్థితులను బట్టి దేవుని మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతున్నాడు. మీకు నమ్మిక లేదా నా మీద? నేను మీతోటే ఉన్నాను కదా, నేను చేసిన కార్యాలన్నీ కూడా మీరు చూశారు కదా. ఆ 8వ అధ్యాయం మనం చూసినప్పుడు 4 అద్భుతమైన కార్యాలని ఆయన చేశాడు. కుష్టివారిని స్వస్థపరిచాడు, శతాధిపతి దాసుని స్వస్థపరుచున్నాడు, పేతురు స్వస్థపరుచున్నాడు. అనేక మంది దయ్యం పట్టి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారందరినీ కూడా స్వస్థపరిచాడు కదా. అవన్నీ కూడా శిష్యులు ప్రత్యక్ష సాక్షులు కదా. ఆ ప్రత్యక్షంగా సాక్షులుగా ఉన్న శిష్యులు ఇప్పుడు యేసుని ప్రశ్నిస్తున్నారు, యేసయ్యా బాధకుడా నీకు చింత లేదని చెప్పి. ఈ సమయంలో ఒకసారి మనందరం కూడా స్వపరీక్ష చేసుకోవాలి. నీవు నేను కూడా ఇటువంటి ఆందోళన పరిస్థితులు ఉన్నామా? భయపడుతున్నామా? నేడు పరిస్థితులను చూసి, నేడు ఇబ్బందులు చూసి భయపడుతున్నారా? భయపడకండి. ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు, నువ్వు నా మీద నమ్ముకోలేదా నీకు అని యేసయ్య వారిని ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. బైబిల్లో ఒక 2 ప్రాముఖ్యమైన సందర్భంలో యేసయ్య తన దగ్గరికి వచ్చి తన ద్వారా అద్భుతమైన కార్యాలు పొందాలనుకున్న వారిని ఉద్దేశించి కూడా యేసయ్య వారిని ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూసినప్పుడు, యాయూరు కుమార్తె మరి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. యాయూరు మరి యేసు యొద్దకు వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, నా కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంది, అయ్యా నా కుమార్తెను స్వస్థపరచని చెప్పి వచ్చి యేసయ్య వద్ద మనవి చేసుకున్నారు. ఎప్పుడైతే యేసయ్య వద్ద మనవి చేసుకుంటున్నారో అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడికి వచ్చి, నువ్వు ఆయన ఏమి ఇబ్బంది పెట్టుకో, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది అని చెప్పి ఆ సమయంలో చెప్తాడు. ఒక పక్కేమో యేసయ్య దగ్గర ఈ విన్నపాన్ని పెడుతున్నాడు. అప్పుడు యేసయ్య పలికిన మాట మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయము 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారులతో చెప్పి. చూసారా, యేసు చెప్తున్నాడు, వారి మాట లక్ష్య పెట్టకు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి ఆ సమాజ మందిరపు అధికారులతో యేసు చెప్తున్నాడు. ఇది నాన్న జనుల మాట లక్ష్య పెట్టకండి. రకరకాల మాటలు చెప్తున్నారు, చాలా మంది ఫోన్ చేసి రకరకాల వార్తలు చెప్తున్నారు కదా. ఎంతో మంది చనిపోతున్నారండి, రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి అని చెప్పి అనేక మంది మీకు ఫోన్ సమాచారం ఇస్తున్నారా? మీకు రకరకాల వార్తలు మీకు చెప్తున్నారా? వారి మాటను లక్ష్య పెట్టకండి. ఈ సమస్తాన్ని ఆయన స్వాధీనం ఉన్న దేవుని యొక్క మీద మీరు నమ్మిక ఉంచండి, ఆయన మీద మీరు లక్ష్యం ఉంచండి, ఆయన మీరు నమ్మండి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని నడిపించడానికి యేసే మీతోటే ఉన్నాడు, ఆయన మీ ప్రక్కనే ఉన్నాడు. కాబట్టి ఏ మాత్రం కూడా ఆందోళన చెందవద్దని చెప్పి యేసయ్య ఈ మాటల ద్వారా బలపరుస్తున్నాడు. ఆ యాయూరికి యేసే చెప్తున్నాడు, వారి మాట లక్ష్యం చేయకు. వాస్తవాన్ని గమనించండి, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, నీకు మాట చనిపోయింది. ఆయన నువ్వు యేసు చెప్తున్నాడు, వారి మాట లక్ష్య పెట్టకు, వారి మాటలు లక్ష్య పెట్టకు, నువ్వు నమ్ము, నీ జీవితంలో కార్యాన్ని పొందుకుంటావని చెప్పి యాయూరిని దేవుడు బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా బలపరుస్తాడు. మీరు
వారి మాట లక్ష్యం చేయదు. జనులు చెప్తున్న మాట లక్ష్యం చేయకండి. ఈరోజు మన చుట్టూ ఉన్న అనేకమైన సమాచారం విని మీరేమి ప్యానిక్ కావాల్సిన పరిస్థితి లేదు. దేవుని మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. మీ చుట్టూ తుఫానులు వచ్చినా, అలజడి వచ్చినా, ఆందోళనకరమైన వార్తలు మీరు వింటున్నా, మీరు ఖచ్చితంగా దేవుని మీద నమ్మకాన్ని ఉంచండి. మరొక సందర్భం చూసినప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క కుమారుడు దయ్యంతో పట్టి పీడించబడుతుంది అనేక సంవత్సరాలు. ఆ వ్యక్తిని ఆ దయ్యము నాశనం చేయాలని అగ్నిలోని నీళ్ళలోని అనేక సందర్భాల్లో తోసివేసింది. అన్ని సందర్భాల్లో కూడా ఆ వ్యక్తిని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం చూస్తాం. ఈ సమయంలో యేసు శిష్యుల దగ్గరికి అతను వెళ్ళాడు. అయితే యేసు శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయారు. ఆ దయ్యం నుంచి ఆ వ్యక్తిని విడుదల చేయలేకపోయారు. ఇప్పుడు యేసు యొద్దకు ఆ వ్యక్తిని తీసుకుని వచ్చాడు. ఆ తండ్రి యేసు యొద్దకు వచ్చి, నీ శిష్యులు నా బిడ్డను విడుదల చేయలేకపోయారని చెప్పి యేసుతో చెప్పాడు. ఆ సమయంలో యేసు ఆ వ్యక్తితో సూటిగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పాను. దేవుడు స్తోత్రం. చూసారా, యేసయ్య స్వయాన్ని మాట చెప్తున్నాడు. ఆ తండ్రికి చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే. ఈరోజు మనందరంలో కూడా ఇదే పెద్ద సమస్య. నమ్మలేకపోతున్నాం యేసయ్యను. దేవుని మీద సంపూర్ణ నమ్మకాన్ని మనం పెట్టలేకపోతున్నాం. యేసయ్య వారి ధోనిలోనే ఉన్నాడు. ఆయన యేసయ్య మీద సంపూర్ణ నమ్మకం వారు పెట్టలేకపోయారు. అందుకే యేసయ్యని లేపి చెప్తున్నారు, యేసయ్య నువ్వు నశించిపోతున్నావు, నీకు చింత లేదని చెప్పి. ఆ యొక్క 8వ వచనంలో ఎన్నో 4 అద్భుతమైన కార్యాలు చూస్తున్న వారు మరలా ఆ సమస్య వచ్చేసరికి యేసయ్యను ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఈ దినాన యేసయ్య వారిని ప్రశ్నిస్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారని చెప్పి యేసయ్య ప్రశ్నిస్తున్నారు. ఈ దినాన నీకు నాకు ఆ మాటలు వర్తిస్తున్నాయి. నువ్వు యేసయ్య నమ్ముచున్నావా? ఈ పరిస్థితి నుంచి ఆయన విడిపించగలడని, ఈ పరిస్థితి నుంచి నిన్ను ముందుకు నడిపించగలడని, ఈ ప్రమాదం నుంచి నిన్ను స్థిరముగా నిలబెట్టుకోగలడని నువ్వు నమ్ముచున్నావా? నమ్మాలి. నమ్ముట నీకు సాధ్యమైనట్లయితే సమస్తం నీ జీవితంలో సాధ్యమవుతాయని చెప్పి యేసయ్య చెప్తున్న మాట ఈరోజు మీ నా జీవితంలో స్థిరముగా మనము ఆలోచించి అంత ముందుకు వెళ్ళాలి. యేసయ్యను పూర్తిగా సంపూర్ణంగా నమ్మినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనే విషయం గమనించాలి. 3వ ప్రాముఖ్య విషయం మనం చూసినప్పుడు, ఎప్పుడైతే యేసయ్య లేచి ఉన్నాడో, యేసయ్య లేచి వెంటనే ఆ యొక్క గాలిని తుఫానుని గద్దించినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే గాలిని తుఫానుని గద్దించాడో అవి నిమ్మళమాయను అనే యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. చాలా ఆసక్తికరమైన ఈ సన్నివేశం గమనించండి. ఈ గాలి, ఈ యొక్క నీరు, ఇవన్నీ కూడా నేచర్. ఈ నేచర్ మీద ఆయనకు సర్వాధికారం ఉన్నది. ఎందుకంటే హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన సర్వాన్ని సృష్టించిన వాడు. ఆయన సర్వాన్ని సృష్టించిన దేవుడు ఇప్పుడు ఆ గాలిని, సముద్రాన్ని గద్దిస్తున్నాడు. ఆ గద్దించిన వెంటనే ఆ గాలి, నీరు నిమ్మళమాయనం అనే సందర్భాన్ని మనం చూసాం. అయితే వాస్తవం గమనించండి, ఇక్కడ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో చాలా డిఫరెంట్ వ్యత్యాసం కనబడుతుంది. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ వచనం చూడండి. 8వ వచనం 26వ వచనం. అందుకైనా అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఇక్కడ దేవుడు, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, అల్పవిశ్వాసులారా. అక్కడేమో ఏమన్నారంటే, మీకు ఎందుకు భయపడుతున్నారు, మీకు నమ్మిక లేదా అని చెప్పి అక్కడ మార్కు సువార్త అని మాట్లాడి ఇక్కడ అల్ప విశ్వాసాలు అంటే లిటిల్ ఫెయిత్. ఎందుకు మీరు ఈ అల్ప విశ్వాసంతో మీరు ఎందుకు ఆందోళన చెప్తున్నారు అని చెప్పి యేసు వారిని ప్రశ్నించి ఇప్పుడు
గాలిని సముద్రమును గద్దించబెట్టేసి కదా. ఎంత అద్భుతమైన సందర్భం అండి. చూసారా, ఈ నేచర్ ని తన యొక్క స్వాధీనంలో పెట్టుకున్నాడు. వాటిని గద్దించిన వెంటనే అవి అణిగి లోబడి దేవుని మాటలు విని నిమ్మళమాయను అనే మాట మనం చూస్తాం. చూసారా, దేవునికి ఆయన సర్వశక్తిమంతుడు. ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకములో ఆయన ఏ కార్యమైనా ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆ గాలి తుఫాను ఎవరైనా ఆపగలరా? ఈ లోకంలో ఎవరు ఆపలేరు. చాలా మంది మరి ఆ ఫిషర్స్, చేపలు పట్టే వాళ్ళు సముద్రంలో వెళ్తుంటారు. వారు అనుకోని తుఫాను వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు వారు ఏమైనా ఆపగలరా? ఆపలేరు. ఆ ఓడ నడిపిస్తున్న క్యాప్టెన్స్ వారు ఆపగలరా? ఆపలేరు. ఏదో విధంగా దాంట్లో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ యొక్క గాలిని, తుఫాన్ని వారెవరు కూడా ఆపలేరు. ఈరోజు మీ నా జీవితం ఒకసారి ఆలోచించండి. నేటి మన పరిస్థితులు అనేకంగా మన చుట్టూ ఉన్నాయి. ఈ విపత్కరమైన పరిస్థితిలో దేవుడు వీటిని గద్దించగలడు. ఈ యొక్క తెగుల్ని గద్దించగలడు ఆయన. ఆ గాలిని గద్దించినప్పుడు ఆ గాలితో, ఆ సముద్రంతో ఆయన మాట్లాడి వాటిని గద్దించినప్పుడు అవి యేసయ్య మాటకు లోబడి అవి అణిగి నిమ్మళమాయన విషయం మనం చూస్తాం. సో ఈ సమయం ఒకసారి గమనించండి. దేవుడు మన జీవితంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క తెగుల్ని ఆయన గద్దించలేడా? ఈ తెగుల్ని తీసివేయలేడా? మనందరూ రక్షించలేడా? రక్షించగలడు. నువ్వు నమ్ముతున్నట్లయితే, ఆయన నీతో ఉన్నాడని నువ్వు భావిస్తున్నట్లయితే, ఆయన ఖచ్చితంగా ఈ తెగుల్ని తీసివేయగలడు అని నువ్వు నమ్ముతున్నట్లయితే, నువ్వు యేసయ్య మీద నమ్మకంతో ముందుకు సాగు. భయపడకు. ఈ వార్తలు విని, ఈ పరిస్థితిని చూసి నువ్వేమి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గాలిని, సముద్రమును ఆయన మాట మాత్రం గద్దించగా అవన్నీ కూడా అణిగి యేసయ్య మాటకు లోబడి నిమ్మళమాయని చెప్తాడు. కాబట్టి ఈ దినాన యేసుని నమ్ముతున్నప్పుడు నేటి పరిస్థితులను ఆయన గద్దించగలడు. ఈ పరిస్థితులను నిమ్మళము చేయగలడు. ఆయన మనకు సమాధానాన్ని, శాంతిని, ధైర్యాన్ని అనుగ్రహించగలడు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మూడో ప్రాముఖ్యం చూసినప్పుడు యేసు గద్దించగా గాలిని, సముద్రము నిమ్మళమాయను అనే మాట మనం చూసినాము. నాలుగోది చూసినప్పుడు ఎప్పుడైతే ఆ కార్యాన్ని ఆయన చేస్తున్నాడో వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారని మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 27వ వచనం చూసినప్పుడు ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుని ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకున్నది. ఇప్పుడు ప్రాముఖ్య విషయం గమనించాను. యేసు చేసిన కార్యాన్ని చూచి యేసు శిష్యులతో పాటు అనేక మంది దూరులు వెంబడిస్తున్నాయి కదా, వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒకసారి గమనించండి. దేవుడికి సర్వశక్తి ఉన్నది. సర్వాన్ని సృష్టించిన దేవుడు ఈ చిన్న వైరస్ ని ఆయన గద్దించలేడా? ఈ వైరస్ ని తీయలేడా? ఈ మరణ పాశం నుంచి మనం విడుదల చేయలేడా? మనకు స్వస్థతను అనుగ్రహించలేడా? ఈ కరోనా వైరస్ మీద పోరాటంలో మనం విజయం సాధించలేమా? సాధించగలము. ఎందుకంటే దేవుడికి ఆ శక్తి ఉన్నది. ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వశక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పి యేసయ్య స్పష్టంగా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది నా నీవో నేను కూడా ఆయన మీద నమ్మిక ఉంచాలి. మీరు నమ్ముతున్నట్లయితే మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడగలరని చెప్పి యేసయ్య తెలియజేస్తున్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీరు నా మీద నమ్మకం ఉంచలేదు? నేను మీతోటే ఉన్నాను కదా. ఈరోజు యేసయ్య నీతోటి, నాతోటి ఉన్నాడు. ఆయన మన జీవితం అనే ఈ పడవ ప్రయాణంలో మనతో ఉన్నాడు. మీరేమి ఆందోళన చెందొద్దు. మీరేమి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గమనించాలి.
యేసు కార్యాలు చూసి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు నీవు నేను కూడా యేసుని గురించి విన్నాము, యేసు కార్యాలు మన జీవితంలో మనం పొందుకున్నాము. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ స్పందన ఏమిటి? నీ నా జీవితంలో యేసు చేసిన కార్యాలు మనం పొందిన మనము, యేసు చేసిన కార్యాలు మనము అనుభవం పొందిన మనము, విన్న మనము, సాక్ష్యాలు విన్న మనము. ఈరోజు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? నీ స్పందన ఏమిటి? బైబిల్లో కొన్ని ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు దేవుడు చేసిన కార్యాలను చూసి వారి జీవితాన్ని మార్చుకున్న వారు మనకు కనబడుతుంది. పేతురు జీవితాన్ని మనం చూసినప్పుడు పేతురు మొట్టమొదటిగా జాలరిగా ఉన్న సమయంలో మరి యేసయ్య వారి మధ్యకు వచ్చి రాత్రంతి వరకు కూడా శ్రమపడి చేపలు పట్టలేని సమయంలో యేసయ్య వారికి చెప్పాడు, ఇక్కడ వలలు వేయడం చెప్పినప్పుడు వారు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టిన సందర్భాన్ని చూసినప్పుడు పేతురు రియలైజ్డ్ అతడు దేవుడు కుమారుడని, ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని ప్రత్యక్షంగా చూసి పేతురు అక్కడ యేసు యొక్క దైవత్వాన్ని గుర్తించాడు, యేసు యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు. గుర్తించి యేసు ఎదుట తన పాప స్థితిని ఒప్పుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి ఆ వాక్య భాగాన్ని, లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోమ్ము నేను పాపాత్ముడని చెప్పాను. చూసారా? అంటే ఆఫ్టర్ సీయింగ్ ద గ్రేట్ మిరకల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, యేసు చేసిన కార్యాన్ని చూసిన తర్వాత పేతురు రెస్పాన్స్ చూసినప్పుడు ఈజ్ కన్ఫెసింగ్, ఈజ్ అడ్మిటింగ్ ఈ సిన్ఫుల్ లైఫ్. తన పాప స్థితిని పేతురు ఒప్పుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఆఫ్టర్ సీయింగ్ ఏ గ్రేట్ మిరకల్ ఇన్ హిస్ లైఫ్, తన జీవితంలో యేసు చేసిన కార్యాన్ని చూసిన తర్వాత పేతురు తన పాప స్థితిని ఒప్పుకున్నట్టుగా మనం చూసినప్పుడు యేసు అతన్ని అంగీకరించి నేను నిన్ను మనుషుని పట్టు జాలాలుగా నేను చేస్తానని చెప్పాడు. సమస్తాన్ని విడిచి పేతురు వెంబడించినట్టుగా మనం చూస్తాం. ఇదేనా ఆఫ్టర్ సీయింగ్ గ్రేట్ మిరకల్స్, మన యేసు యొక్క కార్యాలు మనం చూసిన తర్వాత నువ్వు ఆశ్చర్యపడ్డం కాదు, యు టు రెస్పాండ్, నువ్వు స్పందించాలి. పేతురు స్పందించాడు, తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని చూసిన తర్వాత పేతురు రియలైజ్ అయ్యాడు, యేసు యొక్క దైవత్వాన్ని గుర్తించాడు, యేసు పరిశుద్ధులను గుర్తించాడు. అందుకే యేసు ఎదుట తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. టుడే యు అండ్ మీ, ఆఫ్టర్ హ్యావింగ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్ విత్ జీసస్, యేసుతో అనేకమైన అనుభవాలు పొందిన తర్వాత నువ్వు శారీరకమైన కార్యాలు పొందుకోవడం కాదు, ఆత్మీయమైన మేళ్లను పొందాలి. ఇక్కడ పేతురు యొక్క జీవితం చూసినప్పుడు తన పాప స్థితిని ఒప్పుకొని హీ అడ్మిటింగ్ ఈస్ కన్ఫెసింగ్ హిస్ సిన్స్, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మరి ఒక సందర్భాన్ని చూసినప్పుడు యోబు జీవితంలో కూడా అటువంటి రిపెంటెన్స్ అతను మనం చూస్తున్నాం. ఆఫ్టర్ లిసనింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ గ్రేట్ గాడ్, దేవుని యొక్క గొప్ప కార్యములు విని చూసిన తర్వాత తన అనుభవంలోంచి అతను ఒక గొప్ప పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుచున్నాను. చూసారా? దేర్ ఆర్ 2 ఇన్స్టాన్సెస్. దేవుని కార్యాలను విన్న తర్వాత, దేవుని కార్యాలను చూసిన తర్వాత వారి యొక్క స్పందన ఏంటంటే ఇక్కడ యోబు పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ పేతురు అతడు పశ్చాత్తాపడి పేతురు తన యొక్క పాప స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు యేసయ్య నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. నేను ఆ పాప స్థితిని ఒప్పుకోవాలని చెప్పి మన నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఆయన సన్నిధిలో మన స్థితిని ఒప్పుకోవాలని, మన పాప స్థితిని ఆయన తీసివేసి ఆయన సంపూర్ణంగా మనల్ని స్వస్థపరచాలని, ఈ పాపం అనే పాపము నుంచి మనకి గొప్ప విడుదల స్వస్థత కావాలని మన దేవుడు కోరుకోవాలి. గమనించండి, అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. వాటిని విని చూసి మనము ఆశ్చర్యపడ్డం కాదు,
మాత్రమే కాదు, కానీ మన జీవితాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఈ సమయంలో ఈ రోజు వరకు నిన్ను సజీవులుగా దేవుడు ఉంచాడంటే గాడ్ ఈజ్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు వరకు నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడంటే నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచస్. నువ్వు నీతిమంతుడు అని కాదు, నువ్వు మంచివాడు అని కాదు, దేవుని యొక్క కృప నీ ఎడల ఉన్నది. దేవుని యొక్క కార్యాలు నీ ద్వారా ఇతరులకు చూపించడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఇంకా పూర్తిగా మారుమనసు పొందడానికి ఆయన దీర్ఘశాంతులుగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. కాబట్టి పేతురు ఎలా స్పందించాడో చూడండి. ఒక గొప్ప కార్యాన్ని చూసిన తర్వాత తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. యేసే పాప స్థితిని అతన్ని అంగీకరించి యేసుని వెంబడించమని కోరాడు. సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాడు. యోబు నీతిమంతుడే. అయితే యోబు మరి అనేకమైన గొప్ప కార్యాలు అనుభవాలు పొందిన తర్వాత 42 అధ్యాయాల యొక్క మరి ఆ యొక్క కన్వర్జేషన్ అంతా కూడా దేవునితో మాట్లాడిన సందర్భాన్ని, తన యొక్క స్నేహితులతో మాట్లాడిన సందర్భాన్ని అన్నీ కూడా మనం చూసిన తర్వాత 42nd చాప్టర్ వచ్చేసరికి ఇక్కడ యోబు యొక్క నోట్లో చూసిన మాట, విరికిడి చేత నేను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను అని చెప్పి యోబు తన యొక్క పాప స్థితిని పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర ఒప్పుకుంటున్న సందర్భాలు చూస్తాం. ఈరోజు నీవు నేను కూడా ఏ స్థితిలోనో ఒకసారి దేవుని దగ్గర ఒప్పుకున్నాను. దేవుడు చేస్తున్న కార్యాలు మిరాకిల్స్ అన్ని కూడా ఇట్స్ ఎ టెంపరల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఫిజికల్ గా జరుగుతున్న ఈ అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ ఇవన్నీ కూడా టెంపరల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. బట్ వీ నీడ్ ఎటర్నల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవునితో శాశ్వతంగా ఆయన రాజ్యములో నివసించే గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికే ఆయన రాబోతున్నాడు. మొదటిసారి ఆయన వచ్చి ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. ఆయన చేసిన అద్భుతమైన కార్యాలన్నీ కూడా యేసు యొక్క ఆయన యొక్క దైవత్వాన్ని గురించి వారికి తెలియజేస్తున్నాడు. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో ఆ కార్యాన్ని లోకంలో ఆయన చేసి చూపించున్నాడు. సర్వ మానవ నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను కూడా ఈ పాపం నుంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించడానికి ఆయన శిలువలో మరణించాడు. అయితే ఆయన చేసిన ఈ అద్భుతమైన కార్యాలన్నీ కూడా వారి విశ్వాసాన్ని బలపరచడానికే ఆయన చేస్తున్నాడు. కానీ ఆయన నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే సంపూర్ణ రక్షణ ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దినాన్ని గమనించండి. ఈ కరోనా వైరస్ ఒకవేళ వస్తే అది నిన్ను శారీరకంగా నేను చంపుతుంది, కానీ నీ ఆత్మది చంపలేదు అనే విషయాన్ని గమనించండి. But still, we are hoping that God will deliver from this kind of situation. ఈ సిచ్యువేషన్స్ నుంచి, ఈ పరిస్థితి నుంచి దేవుడు విడుదల చేయగలడు, విమోచించగలడు, స్వస్థపరచగలడు. దానికంటే శ్రేష్టమైంది దేవుని రాజ్యములో మనము ఆయనతో పాటు నిత్యము నివాసము చేయుట. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనము సహవాసంలో పాలు పంచుకుంటా. అది చాలా ముఖ్యమైనది. ఈ లోకము నుంచి, ఈ పాపము నుంచి, జీవితం నుంచి మనము విడుదల పొంది రక్షణ పొందే గొప్ప భాగ్యాన్ని యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు నీవు నేను ఇంకా రక్షణ పొందుకుంటా, నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తున్నామేమో ఈ దినాల్లో ఒకసారి ఆలోచించేయండి. దేవుని భయాన్ని కలిగి మన పాప జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి నిజ పశ్చాత్తాపం కలిగి ఆయన వెంబడిస్తున్నప్పుడు నిత్య రాజ్యంలోనికి ఆయన నడిపించబోతున్నాడు అనే విషయం గమనించి ఆయన వెంబడించిన వారు అనేక మంది మధ్యలోనే వెళ్ళిపోయారు. తాత్కాలికమైన అవసరాల నిమిత్తం వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు నీవు నేను కూడా మనం దేవుని యొద్దకు వచ్చామంటే నాట్ ఫిజికల్ బెనిఫిట్స్, ఈ యొక్క శారీరకమైన అవసరాల కోసం, ఈ తాత్కాలికమైన అవసరాల కోసం మనం యేసుని మనం వెంబడించట్లేదు. ఎందుకంటే మన ఆత్మ రక్షణార్థమై యేసుని మనం వెంబడిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా గమనించాలి. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ గమనించండి. మనము ఈ పాప జీవితంతో మన జీవితంలో నశించుకోకూడదు. ఆయన రాజ్యములో మనము భాగస్వాములు కావాలి, ఆయన రాజ్య వారసులు కావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో దిస్ ఇస్ ద హై టైం టు రిపెంట్, టు చేంజ్ అవర్ లైఫ్స్. మన పాప జీవితాన్ని మార్చుకుని మారు మనసు పొంది మనము రక్షణ భాగ్యాన్ని పొందుకొని మన జీవితాన్ని మార్చుకొని మనము ఆయన రాజ్య వారసులుగా మన జీవితాలు చేసుకోవాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను.
ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి. నేను రక్షించబడే గుంపులో ఉన్నానా లేదా? దేవుడు రాకడ వస్తున్నట్లయితే ఆయనతో పాటు నేను ఆ రక్షణ గుంపులో ఉండి ఆయనతో పాటు సంతోషించేవాడుగా నీ నా జీవితంలో ఉంటూ అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఈ పాపలోకంలో ఈ నా జీవితంలో నశించిపోకూడదని యేసయ్య తన రక్తాన్ని చిందించి నేను నన్ను కూడా మన పాపలన్నీ కూడా కడిగివేస్తున్నాడు. మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఆయన యొక్క జడ్జిమెంట్ లో నీవు నేను కూడా నిలబడినప్పుడు మనకి ఏ శిక్షా విధి ఉండదు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యం సెలవించలేదుగా నీవు నేను కూడా సంపూర్ణంగా రక్షించబడ్డ గుంపులో ఉండి ఆయన రాజ్యవారసుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న ప్రేమల మాత అంటే ఈ ప్రశస్తమైన సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ప్రవేశాను. ప్రతి ఒక్కరిని కూడా ప్రవేశానా వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు తను ప్రవేశారు. నిజ పశ్చాత్తాపం లేని వారు అనేక మంది ఉన్నారు తను ప్రవేశాను. ఈ లోక జీవితంలో ఈ లోక సుఖాలు ప్రవేశాన ఆశిస్తూ తను ప్రవేశాన సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్న అనేక మంది ఉంటున్నారు తన ప్రభా. వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తుంటారు. నీవు ఆకర్షిస్తే ఎవరు నీ ఎందుకు రాలేరని చెప్తున్నా తను ప్రవేశాను. వారిని ఆకర్షించండి. నీ వాక్కు తన వారిని ఆకర్షించండి ప్రభావ. వారిని ప్రేరేపించండి తన ప్రభావ. ఇంకా రక్షణ మారు మనసు ప్రభావ నిజమైన పశ్చాత్తాపం లేని వారు అనేక మంది అయ్యా మా మధ్యలో ఉంటున్నారు తండ్రి, మాతో ఉంటున్నారు తండ్రి ప్రభావ. అయ్యా వారందరినీ ప్రభావ మీరు ఆకర్షించి ప్రవేశాను. వారి పాప జీవితాన్ని విడిచి ప్రవేశాను. నిన్ను ప్రవేశాను నిజముగా వెంబడించడానికి ప్రభావ. నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రవేశాను. మారు మనసు అనుభవాలు కలిగి ప్రవేశాన ఆ నిత్య రాజ్యంలో స్థానం పొందడానికి వారిని మలుచుకుని ప్రవేశాన నీతో నీ యొక్క ప్రయాణంలో ప్రభావ ముందుకు నడిపించమని విన్న వాక్యాన్ని ప్రవేశాన హృదయంలో భద్రపరచుకుని ప్రవేశాన వారి జీవితాన్ని మార్చుకుని ప్రభాని నేను అంగీకరించి హత్తుకుని జీవించే భాగ్యం తెచ్చమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.